సార్ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మీరేమో పెద్ద ఎత్తున అన్ని కూల్చివేతలు చెప్పబెట్టకుండానే తీసివేయడాలు జరుగుతుంది. ఇది మీకు ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత అవుతుందని చెప్పి ప్రజలే రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకత తెలియజేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చెప్పా పెట్టకుండా అనేది వంశీ గారు అది తప్పు. మీరు ఇంకొకటి విషయం మీరు చూడాలా, అంటే ఏదైతే ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పా పెట్టకుండా చేస్తున్నారని చెప్పి ఏదైతే చూయిస్తున్నారో ఇది గత ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క మూసి ప్రక్షాళన చేయాలా, దీనికోసము ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. దానికి ఒక ఎమ్మెల్యేని దానికి చైర్మన్ గా చేశారు. దేనికి చేశారు చెప్పండి? మూసి ప్రక్షాళన చేయాలా, మూసి సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారిని దాని చైర్మన్ గా చేశారు. సుధీర్ రెడ్డి గారిని దాని చైర్మన్ గా చేశారు. మరి సుధీర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అనేది మనం చూసాం. అంటే పేరుకైతే అది వచ్చింది, మరి ఆయన చేయాలనే కార్యక్రమాలు ఒక ఫైనలైజ్ చేశారు. ఆ ఫైనలైజేషన్ కార్యక్రమాలు ఏంటి? ఏదైతే మూసి బెడ్లో ఉన్నాయో, న్యాచురల్గా చూడండి, ఈ ప్రభుత్వము మూసీలో ఉన్న వాటికంటే మూసి బెడ్లో ఉన్నాయి, మీరు ఇల్లు ఖాళీ చేసిపోవాలి, మీ మూసీ బెడ్లో కట్టుకున్న వాళ్ళకు ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పని అంటుంది. కానీ అంటే ఇప్పుడు ఇంటి మీదకి వెళ్ళి స్టాంప్ వేసేసి లేదంటే ఒక మార్క్ వేసేసి మీరు రేపు పొద్దునకల్లా ఖాళీ చేయాలి, మీకు ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో నొప్పల్లో కావచ్చు, లేదంటే మీరు జగుడుదల పక్కన కొల్లూరు కావచ్చు, ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉపాధి పొందే వీళ్ళు అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ రోజు పనివారికి రోజు కూలీకి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్? మీరు అన్నారు కదా, అవును, ఇది ఒకప్పుడు మలక్పేట్, ముఖ్యంగా ఏదైతే అఫ్జల్గంజ్ నుంచి మలక్పేట్, ఎల్బీ ఏదైతే దాని తర్వాత టీవీ టవర్, ఆ విధంగా హయత్ నగర్, ఆ విధంగా మూసిపోతుంది. ఈ ఏరియాలో నిజంగా చెప్పాలంటే అక్కడ మొత్తం ఎంటైర్ సిటీ మలక్పేట ఆ ఏరియాలో ఉండేది. ఈ రోజు మొత్తం సిటీ అక్కడ షిఫ్ట్ అవుతా ఉంది. ఎందుకైతుంది అనుకుంటున్నారు మీరు? మూసి అనేది ఈ రోజు మొత్తం ఆ ఏరియాలో దుర్గంధము ప్లస్ దోమల వ్యాప్తి, అక్కడ ఉండలేని పరిస్థితి వస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితులలో ఏ విధంగా అంటే ఒక గత 20 సంవత్సరాలలోనే ఆ ఏరియాలో ఉండేటట్లు కాలనీస్ హౌసింగ్ వాళ్ళకు ఉండే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. ఇది ఇప్పుడే ఈ 20 years ఈ విధంగా ఉంటే ఇంకా హైదరాబాద్ మూసి ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఇంకా పెరిగిపోతా ఉన్నారు. పాపులేషన్ పెరుగుతూ ఉంది. పాపులేషన్ పెరుగుతూ ఉంటే మూసి యొక్క కలుషితం ఇంకా పెరుగుతూ ఉంటది. అంటే ఏదో ఒక రోజు మనం మూసిని అదే వదిలిపెట్టేస్తే ఏ విధంగా అయితే చెప్పండి. మీకు ఇంకొక విషయం కూడా తెలియాలా, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ పేట్ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వాన్ని కొడతా ఉంటారు, సార్ ఈ మూసి వల్ల మాకు దోమలు. రెండోది మూసి నీళ్లతోటే మీకు హయత్ నగర్ కానివచ్చు, అబ్దుల్లాపూర్ పేట్ కానివచ్చు, ఎంటైర్ నల్గొండ, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట్ ఈ ఏరియాలో ఈ నీటితోటే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నది కదా, ఈ నదితోటి వర్షాలు వచ్చినప్పుడు ఇదే నీరు పర్కులేట్ అవుతుంటది, ఇదే నీరుతోటి డ్యామ్ నింతుంటది, ఇదే నీరుతోటి కుంటలు నింతుంటది, ఇదే నీరుతోటి వాళ్ళు వ్యవసాయం చేస్తుండ్రు. ఇదే నీరుతోటి కొన్ని గ్రామాలలో మంచినీటి సౌకర్యం ఉన్నా కూడా ఒక 20% ఒకప్పుడు నల్ల రాలేదు, ఈ వాటర్ తాగుతూ ఉంటారు. దానివల్ల పెద్ద ఎత్తున వాళ్ళు రోగాల బాధిత పడతా ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు ఏ విధంగా దీన్ని బాగు చేయాలి మీరు అంటా ఉన్నారు, ప్రజలు ఎట్టుకోవాలని. మీరు అనుకోకుండా 3 years బ్యాక్ 3 సంవత్సరాల క్రితము పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఎవరు నష్టపోయారు? ఈ రోజు మాట్లాడే రాజకీయ నాయకులు నష్టపోలే. ఎవరు నష్టపోయారు? మూసి బెడ్ లో ఉన్న ప్రజలు నష్టపోయారు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మేము మాకు ఏదో స్థలం దొరికింది, మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నది, ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కూడా ఒక్కసారి వరద వస్తే వాళ్ళ కష్టం అంతా నీళ్ళలో కలిసిపోతుంది. సరే అది కావాలన్నా మీకు? అది ఈ నాయకులకు కావాలన్నా చెప్పరి? నిజం. మీరు అంటే వాళ్ళ సమయం ఇవ్వాలి కదా. అప్పుడు 100% సమయం ఇవ్వాలి. దాంట్లో ఎలాంటి సమయం ఇవ్వాలా, వాళ్ళని రిహాబిలిట్ చేయాలి. కానీ మీరు అన్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే అక్కడెక్కడ ఉద్యోగం దొరుకుతుంది, వాళ్ళ కూలి ఎక్కడ దొరుకుతుంది. ఈ రోజు హైదరాబాద్ లో మలక్పేట, హయత్ నగర్ లో ఎక్కడ వాళ్ళకు కూలీ దొరకలేదు. అవుట్స్కట్స్ లో హైదరాబాద్ లో దొరుకుతున్నది. ఈ రోజు మీరు గచ్చిబౌలి అని మీరు పేరు విన్నారా? అంతకుముందు 20 ఏళ్ల కింద మనం వినలేదు. బిఫోర్ 2000 ముందట గచ్చిబౌలి ఏరియా అనేది మనం వినలేదు, కోకాపేట ఏరియా అనేది మనం వినలేదు. ఈ రోజు
మొత్తము మనకు ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకు, లేబర్కు, బిజినెస్ వాళ్ళకు అందరికి కూడా ఉపాధి జరిగే ప్రాంతాలు అవే. ఇప్పుడు విస్తరిస్తున్న ప్రాంతం హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతం అక్కడ. సో అక్కడ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. లేదు మీకు కావాలన్నప్పుడు ప్రభుత్వంతో మనం నెగోషియేట్ చేయొచ్చు. ఈ యొక్క ఆపోజిషన్ లీడర్స్ అయినా, ఈ ఇంటలెక్చువల్స్ అయినా కూర్చొని నిజంగా ఏం చేస్తే బాగుంటుంది. ఉట్టిగా రెచ్చగొట్టి పబ్బం కప్పుకొని వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టకపోతుంటే అయ్యో మీరు అది చేయండి ఇది చేయండి అని ఎవరు చేయలేదు. 2 ఏళ్ల క్రితము వరదలలో కొట్టుకుపోయినకి ఏమైనా చేసిందా ప్రభుత్వం? 10,000 ఇస్తానది. కొంత 10,000తో ఏమైతే చెప్పారు? ఏళ్ల కొద్దీ వాళ్ళు ఇల్లు కట్టుకొని దాంట్లో గత ప్రభుత్వం కదా, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వరదలు వచ్చినప్పుడు ఆపలేం కదా. ఆపలేనప్పుడు న్యాచురల్ గా నష్టపోయేది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలే. కానీ ఆ ప్రజలకి సరైన సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు కొట్టేయడం, ఇంట్లో సామాన్లు కూడా తీసుకోకుండా చాలా మంది మీ ప్రభుత్వాన్ని, సీఎం గారిని కూడా చాలా మంది దూషించారు. చాలా మీరు చూసే ఉంటారు. ఇది అలాంటి వాళ్ళు ఇది గొల చేస్తలేరు. నిజంగా మీరు యాక్చువల్గా ఆ సైట్కి పోయి మీరు చూస్తే రియల్గా బీదోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళకి రియల్గా చెప్తా ఉన్నారు. వాళ్ళకి పోవాలని చెప్పండి. మీరు హైడ్రా కమిషనర్ ఆ మాట అన్నాడు, మేము బీద వాళ్ళను మీరు ఇమీడియట్ గా పోవని చెప్పి అంటలేము, మీకు తగినంత సమయం ఇచ్చి మిమ్మల్ని అకామిడేట్ చేసి. కానీ ఎవరిని ఏదైతే పెద్దవాళ్ళు వాళ్ళు స్టోరేజ్ కోసము వాళ్ళు పెద్ద పెద్ద ఎత్తున షెడ్స్ కట్టుకున్నారు, ఇల్లు కట్టిండ్రు, కిరాయిలకు ఇస్తున్నారు. మీకు చెప్తాను, ఇన్సైడ్ కొందరు అక్కడ లీడర్లు ఉంటారు, బస్తీ లీడర్లు, పాలిటీషియన్స్, ఇంకెవరు వాళ్ళకు ఒక 500 రూపాయలు కబ్జా, దాంట్లో 500 గజాలు కబ్జా చేసిండ్రు. ఏది మూసీ బెడ్లు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, 60 గజాలు 60 గజాలకు ఒక 2 షెడ్లు కడతా ఉన్నారు. వీళ్ళకి రెంట్కి ఇస్తున్నారు. నష్టపోయేది వాళ్ళు. వీళ్ళకి నెలకు ఏదో రెంట్ ఇస్తారు, 1000 రూపాయలు 2000 ఏదో. సో వాళ్ళు గోల ఎక్కువ చేస్తున్నారు అంతే తప్ప రియల్ గా ఉన్నవాడికి నిజంగా బాధ అవుతుంది. ఒక ఏ ఇంటికి వెళ్ళి పోవాలన్నా కూడా బాధ అవుతుంది. రేపు ఏదో వరదలు వచ్చి కొట్టకపోతాం అనే దానికి ఈ రోజు ఎటు పోవాలనేది బాధ ఉంటుంది. కానీ దాని ప్రభుత్వం కూడా మంచి మనసుతోటి వారిని తప్పక ఒప్పించి వారికి అకామిడేట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. ఇప్పుడు సుమారు ఎంతవరకు ఖాళీ చేశారు? 40% ఖాళీ. నో 5% కూడా చేయలేదండి. స్వచ్ఛందంగా ఎవరు వెళ్ళారు? కిరాయి కుండోలందరూ వాళ్ళు అంటా ఉన్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, సంతోషం. ఈ దోమలకు దాంట్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపాదనలో 40% వాళ్ళ రోగాలకే పోతున్నాయి. మీరు అక్కడ పోయి నిజంగా మీరు, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు ఛానల్ మీరంతా నడుపుతూ ఉంటారు, మీరు రియల్గా గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. ఎప్పుడు ఎవరో ఒకలా ఇంట్లో ఏదో రోగాలతోటి, అది మీకు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇంకో ఫీవర్ కావచ్చు, డైరియా కావచ్చు, దీంతో బాధపడుతూనే ఉంటారు వాళ్ళు. కొందరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి, కొందరు ప్రైవేట్ దగ్గర పోయి. ప్రైవేట్ దగ్గర పోతే వాళ్ళ సంపాదన అంతా పోయింది కదా, 2000, 3000, 5000. కాబట్టి దానివల్ల రియల్గా చెప్పాలంటే వాళ్లకు నష్టం తప్ప లాభం లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు ఏ విధంగా ఒత్తిడి చేయాలి? రీహాబిలిటేషన్ కావాలని ఒత్తిడి చేయాలి. రాజకీయ నాయకులు ఏ విధంగా ఒత్తిడి చేయాలి? రీహాబిలిటేషన్ చేయండి. రీహాబిలిటేషన్ చేసే ప్లేస్లో వాళ్ళ పిల్లలకు స్కూల్ ఉండేటట్టు, వాళ్ళకు అక్కడ వసతులు ఉన్నాయా లేవా, నీటి వసతి ఉందా లేదా, లైటింగ్ ఉన్నదా లేదా, రోడ్ సౌకర్యం ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ఇది మీరు అడగరు. ప్రభుత్వాన్ని దీని గురించి మీరు నిలదీయండి. అంతేగాని మూసిలో ఉన్నోళ్ళు మూసిలే సామాన్యండి, మేము ఏదో మాట్లాడతాము. మరి గత ప్రభుత్వం ఎందుకనేదండి? మూసి దాదాపు మనం చూసాం కదా. కానీ మరి వాళ్ళు కమిటీ వేశారు అంటున్నారు, అన్ని అంటున్నారు. కానీ వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా వచ్చి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి పర్యటనలు చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. మరి ఇదంతా ఏంటి, ఓటు రాజకీయాలా అన్నారు కదా. మరి మన హరీష్ రావు గారు కమిటీ కూడా పెట్టుకున్నారు. పోయినసారి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయండి. మరి టీఆర్ఎస్ కి ఎందుకు కార్పొరేటర్లు ఎందుకు ఇవ్వలేదు? బీజేపీకి ఎందుకు వేసిండ్రు? ఎంఐఎంకి ఎందుకు వేసిండ్రు? మీరే చెప్పండి. ఇదంతా చేశారు కదా, ఎందుకు వేసిండ్రు? వరదలలో కొట్టుకపోయిన వాళ్ళు కోపంతో వేసిండ్రు వాళ్ళు. కాబట్టి వరద వచ్చినప్పుడు టీఆర్ఎస్ మాటలు చెప్తుంది. ఆ రోజే వరదలు వచ్చినప్పుడే వీళ్ళందరినీ, మీకు వరదలు వచ్చినాయి, మిమ్మల్ని అందరినీ వేరే దగ్గర తీసుకుపోతాము అంటే ఈ రోజు ఈ గోల లేకపోవు. ఆ రోజేమో వరదల్లో కొట్టుకపోయిండు, వాళ్ళు మర్చిపోయిన మీ కోట్లు లేదు, పోనీలు అనుకుని మీరు ఇప్పుడు ప్రభుత్వం లేరు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తానంటే ఇది చేయొద్దు. నిజంగా కేటీఆర్ అయినా హరీష్ రావు గారు అయినా వారికి తెలియదా? సార్ కేసీఆర్ గారు అయితే వారు చూడరు, వారు బయటికి రారు, వారు చూడరు. మీకు తెలుసు కదా, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు దేశాలు తిరిగిన వాళ్ళు, ఈ యొక్క మూసి బెడ్లో ఉన్నోళ్లకు, మూసి ఆ యొక్క పరివార ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఏ రోజైనా నష్టం జరుగుతుందని మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు దేన్ని రెచ్చగొట్టాలి? ప్రభుత్వాన్ని ఏమని అడగాలి? వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించి మీరు ఫైట్ చేయండి, దాని గురించి మీరు అడగండి. ప్రజలు మిమ్మల్ని శభాష్ అంటారు. అంతేగాని వాళ్ళు ఎవరికేమంటుండి ఎవరు వచ్చినా బుల్డోజర్ నా మీద నుంచి వెళ్ళాలి, నా మీద నుంచి వెళ్ళాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. ఏమేం చేయాలంటుంది? ఇదే వీళ్ళంతా మంత్రులు, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మా మీద నుంచి బుల్డోజర్లు వెళ్ళాలని చెప్తారు. ఎవరు బుల్డోజర్స్? నేను ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము ఎందుకు బుల్డోజర్ తీసుకుంటాం పోయి మీ మీద వెళ్ళేదానికి, మాకు వేరే పనులు ఉన్నాయి. ఒక్కొక్క బుల్డోజర్ తీసుకొని మీకోసం కొనాలంటే మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు, ఉన్నాయని మీరు ఖర్చు పెట్టుకొని పోయినరు. దీంట్లో రియల్ చెప్పాలంటే ఈరోజు ఇది వెనకటి రాజకీయాలు కాదు, ఈరోజు అందరు చదువుకున్న వాళ్ళు. మీరు కరెక్ట్ రాజకీయాలు చేయాలా, నిజంగా ప్రజలకు ఏది మేలు అవుతుంది, నిజంగా ప్రజలను ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు ఎక్కడ నష్టం అవుతుంది. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని చెప్పమనండి. ప్రజలు అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉందా చెప్పండి. ఎన్నేళ్ళకి వెళ్ళి అక్కడ ఉండరు, ఏమైనా వాళ్ళ బ్రతుకులు బాగుపడాయా? ఎవ్రీ 5 yearsకు, ఎవ్రీ 10 yearsకు వాళ్ళ సంపాదన అంతా మూసలు కొట్టకపోతుంది.